మీరు నేషనల్ హైవేస్లో ప్రయాణం చేస్తూ ఉంటారా? అయితే కేంద్రం తీసుకొచ్చిన 2 కొత్త రూల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే ఇయర్లీ పాస్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ కూడా మనకు నవంబర్ 15 నుంచి అమలు కాబోతున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. ఒకవేళ మన ఫాస్ట్ ట్యాగ్లో కనుక మనీ లేకపోతే నగదు రూపంలో అయితే మనం డబుల్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అలా కాకుండా యూపీఐ ద్వారా మనం పే చేస్తే కేవలం 1.25% మాత్రమే మనం అధికంగా పే చేయాలి. అదే నగదు రూపంలో అయితే మనం రెట్టింపు పే చేయవలసి వస్తుంది. ఇది మొదటి రూల్. ఇక రెండోది వచ్చేసి మనకందరికీ బాగా ఉపయోగపడేది ఏంటంటే, చాలామందికి ఫాస్ట్ ట్యాగ్లో మనీ ఉన్నా కూడా టోల్ గేట్ వద్ద వైఫల్యంతో అది కట్ కాకపోవడం, అప్పుడు మళ్ళీ మనం నగదు ఇవ్వడం ఇది చూస్తూ ఉంటాం. సో ఇక మీదట మనకు ఇలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే, మన దగ్గర ఫాస్ట్ ట్యాగ్లో మనీ ఉండి కూడా టోల్ గేట్ వద్ద ఏదైనా ఇబ్బంది ఉండి మనీ కట్ కాకపోతే మనం ఎటువంటి రుసుము పే చేయకుండా వెళ్ళిపోవచ్చు. ఇది కేంద్రం తీసుకొచ్చిన రెండో రూల్. సో చూసారు కదా, టోల్ గేట్కి సంబంధించి కేంద్రం తీసుకున్న ఈ 2 కొత్త రూల్స్ గురించి.